షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలోహీము బిడ్డలారా, ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. సంఖ్యాకాండము 29వ అధ్యాయం 1వ వచనము. 7వ నెల 1వ తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. 7వ నెల 1వ దినం అనగానే మనందరికీ గుర్తు రావాల్సిన విషయం ఏంటి? బూరల పండుగ అనగా ఆయన సంఘం ఎత్తబడేది గుర్తు రావాలి మనకు. సో ఆది కాండములో నుంచి మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు పరలోకపు తండ్రి తాను ఉపదేశిస్తూ వస్తున్నది ఏంటనగా, ఈ 7వ నెల 1వ దినమున సంఘం ఎత్తబడుతుంది. ఆ కడబూర శబ్దము రోగినప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు అని 1 కొరింథీ 15వ అధ్యాయంలో చెప్పడం మాత్రమే కాదు, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో కూడా స్పష్టంగా చెప్తాడు. ఇవే విషయాలను పద్మాసు దీపములో ప్రవాసి అయిన యోహాను గారు ఆ దర్శన గ్రంథంలో స్పష్టంగా చూస్తారు. ఆ కడబూరం రోగినప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు. సజీవులమైన మనము మార్పు చెంది మరి మేఘాల మీద ఆయనను ఎదుర్కొంటాము. ఈ సృష్టిలో అద్భుతాలు జరుగుతూ వచ్చిన బూరలు ఊదుతూ వెళ్ళినప్పుడు ఎరికో చుట్టూ వారు దినమునకు ఒక మారు బూరలు ఊదుతూ తిరిగారు. 7వ దినమున వారు ఏం చేశారు? 7 మార్లు తిరుగుతూ ఆ బూరలు ఊదినప్పుడు ఎరికో గోడలు కూల్చబడినవి. ఇది సృష్టిలోనే ఒక వింత, ఒక అద్భుతము. అదేవిధంగా సృష్టిలో ఎరికో గోడలు కూల్చబడము, బూరలు ఊదితే ఎంత అద్భుతమో, ఆయన సంఘం ఎత్తబడడం కూడా ఆ కడబూర శబ్దం రోగినప్పుడు బిడ్డలారా. కాబట్టి 7వ మాసం అనగానే మన గుర్తు రావాల్సింది, 1వ దినం అనగానే బూరల పండుగ, సంఘము ఎత్తబడము, సమాధుల్లో ఉన్నవారు చూడము. సో నిజముగా మరి శ్రేష్టమైన పాటలు ఉన్నాయి. నేను ఏమవుదునో అక్కడ నేను చూసినప్పుడు అని ఒక ఆ యొక్క ఎత్తబడిన గుంపులో ఉన్నప్పుడు మనము అనుకరణ వ్యక్తులను అక్కడ చూస్తాము, అద్భుతమును మనం చూస్తాము, అక్కడ ఆశ్చర్యమును చూస్తాం మనము. కాబట్టి ఎత్తబడే గుంపులో ఉండుటకు పరమ తండ్రి మన ఎడల కృప చూపును గాక. ఆ యొక్క 7వ మాసం అనగానే ఆయన రాజ్య స్థాపనకు గుర్తు బిడ్డలారా. ఆ రాజ్య స్థాపన మనం ముందుగాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, ఎలోహీం, అవును ఆయన 7వ నెల 1వ దినం పరిశుద్ధ సంఘముగా కూడమన్నారు. అది మీ రాకడకు గుర్తు అని, సంఘం ఎత్తబడడానికి గుర్తు అని మీరు మాతో మాట్లాడే మాటలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యేసు యేసు వారి దివ్య సముఖం నుంచి మీకును, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరం నిలిచి ఉండునుగాక. ఆమేన్.